వైఎస్ జగన్ పిలుపు మేరకు బీఎస్సీ నీట్ పేపర్ లీకేజీలపై విద్యార్థుల తరఫున శాంతియుత ర్యాలీకి సిద్ధమైన రాజానగరం పరిశీలకులు తోట రామకృష్ణను పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా పోలీస్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డ ఆయన గతంలో వైఎస్ఆర్ తరహాలోనే చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేష్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆదేశించారని డిమాండ్ చేశారు. విధులకి హాజరవుతుండగా నేను రాజానగరం పరిశీలకుడిగా ఈ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజానగరం విద్యార్థుల పట్ల డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని చెప్పి విద్యార్థుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాజానగరం బయలుదేరుతున్న నన్ను తాళ్ళపూడి ఎస్ఐ గారు అలాగే 2 కానిస్టేబుల్తో వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో మీకు తగునని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి తనయుల మీద నేర ఆరోపణలు వస్తే ఆయన ముఖ్యమంత్రిగా నేను నా కొడుకు తప్పు చేస్తే నా కొడుకుకైనా సరే సిబిఐ ఎంక్వైరీ చేసి ఉరిశిక్ష ఏమన్నా ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని సందర్భంగా తెలియజేస్తున్నాను. విలువలకి విశ్వనీతికే మరి పెట్టిన పేరుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో ప్రతి మాట కూడా పోషించుకునే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఈరోజు విద్యార్థుల పట్ల యువకుల పట్ల నిరుద్యోగ వృత్తి పట్ల డిఎస్సిలో జరిగిన అక్రమాలపై స్కాములపై మరి డబ్బుతో 15 లక్షలకు ఒక పోస్టు అమ్ముకుని ఉత్తీర్ణత సాధించిన 230-270 ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. 1200 ర్యాంక్ వచ్చిన స్పోర్ట్స్ కోటా పెట్టి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. దీని మీద అక్రమాల మీద మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి 3 రోజుల నుంచి ర్యాలీ చేస్తూ అలాగే మేము ఈరోజు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ర్యాలీని పోలీసులతో అడ్డుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు మంత్రులు పరిపాలించిన పరిపాలనని ఈ రోజు పోలీసులు పరిపిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద కానీ విద్యార్థుల మీద కానీ అలాగే నిరుద్యోగుల మీద కానీ మీకు అభిమానం ఉంటే ఒక ప్రజానాయకుడిగా ప్రజాస్వామ్యంలో ఒక నిజాయితీ గల ఒక ముఖ్యమంత్రి అయితే నీ కొడుకు మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి సిబిఐకి ఆర్డర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నీ కొడుకు విషయాలు నీ ఆరోపణలు దీంట్లో స్కామ్ జరిగింది కాబట్టి దీంట్లో దోషిగా ఉన్నారు కాబట్టి మీరు నేరాన్ని అంగీకరించి మీ కొడుకుని కాపాడుకునే శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా గృహ నిర్బంధం చేసి ఈవేళ పోలీసు పరిపాలన చేస్తున్నారు. పోలీసులకు కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇది సబబు కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పేద ప్రజల పట్ల పేద యువకుల పట్ల నిరుద్యోగుల పట్ల మేము శాంతియుత ర్యాలీ చేస్తున్నాం తప్ప మేమేమి దౌర్జన్యాలు చేయట్లేదని పోలీసు వారికి తెలియజేస్తూ మీరు కూడా మీ పిల్లలు కూడా ఈ ఎగ్జామ్ లో రాసుంటారో ఉద్యోగస్తులారా పోలీసులారా గమనించండి. ఇది మీ గురించి చేసే పోరాటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరి స్వార్థం గురించి రాజకీయం గురించి కదని చెప్పి మీరు ఆరోపణలు అక్రమాలు జరగకపోతే మీ కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేయించి నిర్దోషిగా బయటకు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కూడా కూటమి పార్టీ ఎన్డీఏ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కూడా ఎన్డీఏ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మీరు దీని మీద బాధ్యత వహిస్తూ నీ కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ దీంట్లో ఎలాగైతే పేపర్ లీక్ అయిందో దాని మీద బీజేపీ అక్కడ ప్రధానమంత్రి మరి ఎంతో మంచి వ్యక్తి కాబట్టే ఇవాళ రాజీనామా చేయించాడు విద్యాశాఖ మంత్రితో, కేంద్ర విద్యాశాఖ మంత్రితో. మీరు ఎందుకు చేయించట్లేదు అంటే మీ కుర్రోడు మీ అబ్బాయి స్కామ్ చేశాడని మీరే ఒప్పుకుంటూ మీ అబ్బాయిని కాపాడే ప్రయత్నాలు చేయకండి సార్. ముఖ్యమంత్రి గారు దయించి ఇవాళ నిరుద్యోగులు ఎంతో మంది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. కావున ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పరిశీలకుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను.